హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కీబోర్డ్ టైపింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సింది మనకు కీబోర్డ్ అండ్ ఒక మొబైల్ లేదా ట్యాబ్లెట్ లేదా కంప్యూటర్ ఏదైనా పర్లేదు. తర్వాత యూఎస్బి టైప్ సి టు యూఎస్బి అడాప్టర్. మనకి మూడు ఉంటే ఫోన్తో కానీ ట్యాబ్లెట్తో కానీ కంప్యూటర్తో కానీ ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది మనం ఈజీగా టైపింగ్ చేయొచ్చు. సో డైరెక్ట్గా మనం టైపింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో మనకు కీబోర్డ్ మెయిన్గా వచ్చేసి 5 టైప్స్ ఆఫ్ కీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఫంక్షనల్ కీస్ అంటారు వీటిని. F1 to F12 వరకు ఉంటాయి. ఇందులో కంట్రోల్ కీస్ ఇవన్నీ, విండోస్ కంట్రోల్ కీస్, ఆల్ట్ ఇవన్నీ కంట్రోల్ కీస్ ఫ్రెండ్స్. తర్వాత ఇది మన డైరెక్షనల్ కీస్ ఫ్రెండ్స్. ఇది ఏ డైరెక్షన్ వెళ్తుందో ఇది నావిగేషన్ కీస్ ఫ్రెండ్స్. ఇది న్యూమరిక్ కీస్ ఫ్రెండ్స్. 1 to 9 0 to 9 వరకు నెంబర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఒకటి. ఇది ఆల్ఫాబెట్ బటన్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ ఆల్ఫాబెట్స్ ఉంటాయి. A to Z వరకు ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఇందులో మనకు సింబల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఫార్వర్డ్ స్లాష్ కానీ బ్యాక్వర్డ్ స్లాష్ కానీ సెమీకాలన్ కాలన్ కానీ ఇందులో కర్లీ బ్రేసెస్ కానీ ఇట్లా ఇవన్నీ కీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ వీటితో పాటు ఆల్ఫాబెట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో మనం డైరెక్ట్గా కీబోర్డ్ టైపింగ్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఎలా టైప్ చేయాలో నేర్చుకుందాం. సో ముందుగా మనం మన హ్యాండ్ పొజిషన్ని చూసుకోవాలి. హ్యాండ్ పొజిషన్ ఏ ప్లేస్లో పెడుతున్నాం అనేది, మన లెఫ్ట్ హ్యాండ్ అనేది ఇది లిటిల్ ఫింగర్ ఏమో ఏ అనే వర్డ్ మీద ప్లేస్ కావాలి ఫ్రెండ్స్. ఎస్ అనేది మన రింగ్ ఫింగర్, లెఫ్ట్ హ్యాండ్ది రింగ్ ఫింగర్ ప్లేస్ కావాలి ఫ్రెండ్స్. మన మిడిల్ ఫింగర్ ఏమో డి అనే అక్షరం మీద ప్లేస్ కావాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఎఫ్ అనేది మన చూపుడు వేలు ఎఫ్ అనే అక్షరం మీద ప్లేస్ కావాలి ఫ్రెండ్స్. ఇలా ఈ పొజిషన్లో ఉండాలి ఫ్రెండ్స్. మనం టైపింగ్ చేసేటప్పుడు ASDF మీద మన రెస్టింగ్ పొజిషన్ అనేది, మన ఫింగర్స్ అనేది రెస్టింగ్ పొజిషన్లో ఉండాలి ఫ్రెండ్స్. అలాగే మన రైట్ హ్యాండ్ వచ్చేసరికి ఇక్కడ సెమీకాలన్ కాలన్ అనే వాటి మీద ఇందులో ప్లేస్ కావాలి ఫ్రెండ్స్. LKJ అనే వీటి మీద మన ఫింగర్స్ రెస్టింగ్ పొజిషన్లో ఉండాలి ఫ్రెండ్స్. సో మనం టైపింగ్ ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. సో మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఏ అనే అక్షరాన్ని టైప్ చేస్తే ఇక్కడ టైపింగ్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ASDF ఫస్ట్ టైప్ చేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత కొద్దిగా స్పేస్ బార్లో స్పేస్ ఇచ్చి సెమీకాలన్ LKJHJ అనేది టైప్ చేయాలి ఫ్రెండ్స్. సో మళ్ళీ రిపీట్ చేద్దాం. ఇందులో రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ASDF అని టైప్ చేసి స్పేస్ బార్ నొక్కి స్పేస్ ఇచ్చి సెమీకాలన్ LKJ సారీ ఫ్రెండ్స్ LKJHJ ఇలా టైప్ చేయాలి ఫ్రెండ్స్. ఇది ఒక అక్షరం ఫ్రంట్కి వచ్చి ఈ ఎఫ్ కార్డ్ ఉన్న రెస్టింగ్ పొజిషన్ G కార్డ్కి వచ్చి మళ్ళీ ఎఫ్కి తిరిగి వెళ్ళాలి ఫ్రెండ్స్. G అనే బటన్ ప్రెస్ చేసి మళ్ళీ రెస్టింగ్ పొజిషన్లో ఎఫ్కే రావాలి ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం మనం సెమీకాలన్ L ప్రెస్ చేసి K ప్రెస్ చేసి J ప్రెస్ చేసి ఫార్వర్డ్గా మనకు ముందు ఉన్న H కూడా ప్రెస్ చేసి మళ్ళీ రెస్టింగ్ పొజిషన్లో Jకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇది మన టైపింగ్ అనేది, యాక్చువల్ టైపింగ్ అనేది. మళ్ళీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ASDFGF సెమీకాలన్ LKJHJ అనేది అక్షరం ఇలా టైప్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా ASDFGF సెమీకాలన్ LKJHJ ఫ్రెండ్స్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మనం ఇది ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది
ఒక 1 టైం 2 టైం వచ్చేది కాదు ఫ్రెండ్స్. కొన్ని మల్టిపుల్ టైమ్స్ నియర్లీ ఒక 10-20 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇది రెస్టింగ్ పొజిషన్, ఈ ఫింగర్స్ అనేది మూమెంట్ అనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో మనం ASDFGF సెమికాలన్ LKJHJ ఇలా టైప్ చేయాలి ఫ్రెండ్స్. ASDFGF సెమికాలన్ LKJHJ. ఇది మనకు అలవాటు కావాలి ఫ్రెండ్స్. అంటే స్టార్టింగ్ టైప్ చేయగానే వెంటనే రాదు ఫ్రెండ్స్. మనకు కొద్దిగా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ నేర్చుకోవడానికి. కాకపోతే ప్రాక్టీస్ ఒక 10-20 టైమ్స్ చేస్తే మీకు ఇది స్పీడ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. స్పీడ్ కొరకే మనం ఇదంతా ట్రై చేసుడు. అంటే మనకు స్టార్టింగ్ ఒక స్లోగా ASDFGF అని టైప్ చేస్తారు ఫ్రెండ్స్. కొన్ని 20 టైమ్స్ టైప్ చేసిన తర్వాత మనకు స్పీడ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు చాలా స్పీడ్గా మీరు టైప్ చేయగలుగుతారు. రోజు ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇది వస్తుంది ఫ్రెండ్స్. నేను ఎందుకు ఇది పర్టికులర్గా స్ట్రెచ్ చేసి చెప్తున్నా అంటే దీని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మన రెస్టింగ్ పొజిషన్ అనేది వీటి మీదనే ఉండాలి ఫ్రెండ్స్. ASDF మీద లెఫ్ట్ హ్యాండ్ ఉండాలి ఫ్రెండ్స్. రైట్ హ్యాండ్ ఏమో సెమికాలన్ LKJ మీద రైట్ హ్యాండ్ ఉండాలి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మన అప్పర్ పైన ఆల్ఫాబెట్స్ మొత్తం మనం టైప్ చేయాలి. కాబట్టి మనం వెంటనే నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ 1 అయిపోయింది ఫ్రెండ్స్. ASDFGF సెమికాలన్ LKJHJ మనం టైప్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ రెస్టింగ్ పొజిషన్లో ఉన్న ఒక్కొక్క ఫింగర్ టైప్ దానిపైన ఉన్న సిమెట్రికల్ అంటే దానిపైన ఉన్న యాస్టీస్ వర్డ్స్ ఏదైతే ఉంటాయో వాటిని టైప్ చేయాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ పైన ఉన్న అక్షరం Q అనే అక్షరం ఉంది ఫ్రెండ్స్. ఈ Qని టైప్ చేయాలి ఫ్రెండ్స్. Qని ఇలా ప్రెస్ చేయాలి. తర్వాత Wని ఈ ఫింగర్ తోటి ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. రింగ్ ఫింగర్ తోటి ప్రెస్ చేయాలి W. ఈ మిడిల్ ఫింగర్ తోటి ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. 4 ఫింగర్ తోటి ఇలా Rని ఇలా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత Tని ఇదే 4 ఫింగర్ తోటి ఇది Tని ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. TR ఇలా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు సిమిలర్గానే ASDFGF ఎలా ప్రెస్ చేసామో QWERTR ఇలా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ టైప్ చేద్దాం. QWERTR ఇలా టైప్ చేయాలి ఫ్రెండ్స్. QWERTR. ఈ ఫింగర్ తోటి మాత్రం మనకు ఎన్ని లెటర్స్ ప్రెస్ చేయాలంటే ఈ R ప్రెస్ చేయాలి, D ప్రెస్ చేయాలి, F ప్రెస్ చేయాలి, G ప్రెస్ చేయాలి, BV ఈ 2 ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్ కింద ఉన్న అక్షరాలు. ఇప్పుడు మనకు ఈ ఫింగర్ తోటి ఎన్ని ప్రెస్ చేయాలంటే J ప్రెస్ చేయాలి, H ప్రెస్ చేయాలి, Y ప్రెస్ చేయాలి, U ప్రెస్ చేయాలి, B ప్రెస్ చేయాలి, N ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్స్గా మనం ఎలా ప్రెస్ చేయాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పైన ఈ ASDF పైన లెటర్స్ని ఎలా టైప్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. QWERTR ఇలా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. QWERTR అనే సీక్వెన్స్లో ఇలా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మన రైట్ హ్యాండ్కి వచ్చేసరికి రైట్ హ్యాండ్ తోటి ఒక్కొక్క లెటర్ దీనిపైన సిమిలర్గా దీనిపైన యాస్టీస్ పైన వర్డ్స్ని ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. POIUYU ఈ లెటర్స్ ఇలా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. POIUYU ఇలా ప్రెస్ చేసి ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. లెఫ్ట్ హ్యాండ్ తోటి ఒకసారి, రైట్ హ్యాండ్ తోటి ఒకసారి. QWERTR అనే ప్రెస్ చేసి దాని తర్వాత POIUYU అనే లెటర్స్ ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ తోటి ప్రెస్ చేయాలి, తర్వాత రైట్ హ్యాండ్ తోటి ప్రెస్ చేయాలి.
ఇలా ప్రెస్ చేస్తూ కీ అనేది మనకు నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇది టైపింగ్ చేసుడు ఇలా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ASDFGF సెమీకాలన్ LKJ HJ ఇలా ప్రెస్ చేసుకుంటూ పోవాలి. లెఫ్ట్ హ్యాండ్ తోటి ASDFGF, రైట్ హ్యాండ్ తోటి సెమీకాలన్ LKJ HJ, రైట్ హ్యాండ్ తోటి LKJ HJ ఇలా. దీని తర్వాత నెక్స్ట్ QWERTRPOIUYU, QWERTRPOIUYU ఇలా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం థర్డ్ స్టెప్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు డౌన్ ఉన్న లెటర్స్ ఎలా ప్రెస్ చేయాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. డౌన్ ఉన్న లెటర్స్ ఏంటి ZXCVBV ఇది లెఫ్ట్ హ్యాండ్కి వర్తిస్తాయి ఫ్రెండ్స్. రైట్ హ్యాండ్కి వచ్చేసరికి //MNM ఇలా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. మనం గుర్తుపెట్టుకోవాలి, మన ఈ ఫింగర్స్ అనేది రెస్టింగ్ పొజిషన్ మాత్రం సిమిలర్గా ASDF మీదనే ఉండాలి. కానీ డౌన్కి ఈ లిటిల్ ఫింగర్ డౌన్ వచ్చేసరికి ఈ రింగ్ ఫింగర్ డౌన్ ఉన్న బటన్స్ ఒక్కొక్కటి దీనికి కరెక్ట్గా డౌన్లో ఉన్న ఓన్లీ ఆ కీస్ బటన్స్ మాత్రమే ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. మిగతా అన్నిటిని మనం కొన్నిసార్లు మిస్ అయ్యి వేరే అక్షరాలు కూడా ప్రెస్ చేస్తాం ఫ్రెండ్స్. అది కామనే, స్టార్టింగ్ ప్రాబ్లం అవుతుంది. కానీ కొన్నిసార్లు టైప్ చేయడం రోజు ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఇది తగ్గిపోతుంది ఫ్రెండ్స్. యాజ్ ఇట్ ఈస్ సిమిలర్గా ఏది టైప్ చేయాలో ఆ లెటర్ మాత్రమే టైప్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనం టైప్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ZXCVBV సెమీకాలన్ /MNM ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇలా టైప్ చేయాలి ZXCVBV /MNM ఇలా టైప్ చేయడం నేర్చుకోండి ఫ్రెండ్స్. మనకు ఇవన్నీ ఒకటే రోజులో రావు, కానీ ఒక రోజులో ఒక 1 వీడియోలో మనం నేర్పుతాం ఫ్రెండ్స్. ఇది డైలీ ప్రాక్టీస్ చేయండి, మీకు తొందరలో టైపింగ్ ఎలా చేయాలో మీకు అర్థమైపోతాయి ఫ్రెండ్స్ కొన్ని రోజులకు. మళ్ళీ చూద్దాం. ASDFGF సెమీకాలన్ LKJ HJ ఇది లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇలా టైప్ చేయాలి, ఇది రైట్ హ్యాండ్ తోటి ఇలా టైప్ చేయాలి. ఇది పైన ఉన్న లెటర్స్ QWERTR ఇది లెఫ్ట్ హ్యాండ్తో టైప్ చేయాలి, ఈ రైట్ హ్యాండ్ తోటి POIUYU అనే లెటర్స్ టైప్ చేయాలి ఫ్రెండ్స్. ఈ డౌన్లో ఉన్న లెటర్స్ మాత్రం ఇలా టైప్ చేయాలి. ZXCVBV ఇది లెఫ్ట్ హ్యాండ్తో టైప్ చేయాలి, ఈ రైట్ హ్యాండ్ తోటి మన రెస్టింగ్ పొజిషన్ మాత్రం మారొద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు టైప్ చేసి మళ్ళీ వెంటనే రెస్టింగ్ పొజిషన్లో సేమ్ లెటర్స్ మీద ఉండాలి ఫ్రెండ్స్. ఇదేమో సెమీకాలన్ మీద, ఇది LKJ మీద రెస్టింగ్ పొజిషన్ ఉండాలి. కానీ డౌన్ చేయొచ్చు ఫ్రెండ్స్, లెటర్ టైప్ చేసేటప్పుడు డౌన్ చేయాలి. ఈ ఒకటి డౌన్ చేయాలి ఫ్రెండ్స్, మిగతా సిమిలర్ పొజిషన్లో ఉండాలి. ఇది ఏంటిది MNM ఇలా డౌన్ చేసుకుంటూ మళ్ళీ సేమ్ రెస్టింగ్ పొజిషన్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఆల్ఫాబెట్స్ టైప్ చేయడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఆల్ఫాబెట్స్ A to Z ఎలా నేర్చుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆల్ఫాబెట్ వచ్చేసి A అనేది ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్, B ఇక్కడ, CDE సిమిలర్గా ఇదే లైన్లో వర్టికల్ లైన్లో ఉంటుంది ఫ్రెండ్స్. FGHIJKL MNOPQRSTUVWXYZ ఫ్రెండ్స్. ఈ అక్షరాలని ఇలా టైప్ చేయాలి ఫ్రెండ్స్. ఏ అనేది ఫస్ట్ ఇక్కడ ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్, తర్వాత B, తర్వాత CDEFGH, తర్వాత రైట్ హ్యాండ్ తోటి IJKL MNOP, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ తోటి QRST, తర్వాత రైట్ హ్యాండ్ UVWX, తర్వాత రైట్ హ్యాండ్ తోటి Y, తర్వాత
జెడ్ ఇవన్నీ మనకు అనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంత డిస్టెన్స్లో ఎందుకు ఉన్నాయి, సిమెట్రికల్గా ఏ తర్వాత బి తర్వాత సి తర్వాత డి ఎందుకు రాలే, అలా పెడితే బాగుండు కదా అనుకుంటాం ఫ్రెండ్స్. కానీ ఇది ఆల్రెడీ చాలా వరకు రీసెర్చ్ చేసింది. దిస్ ఈస్ ద బెస్ట్ కీ అన్నట్టు. ఇది క్వర్టీ కీ అన్నట్టు, QWERTY. ఇది క్వర్టీ కీబోర్డ్ అన్నట్టు. ఈ కీబోర్డ్ తోటి ఏంటి అంటే మనకు కీస్ అన్నీ ఒక దగ్గరనే ఉంటాయి ఫ్రెండ్స్, చాలా దూరంలో ఉంటాయి కాబట్టి ప్రతి ఫింగర్ తోటి టైప్ చేసే అవసరం పడుతుంది. ప్రతి ఫింగర్ తోటి మనం వర్క్ చేయొచ్చు కాబట్టి, చాలా స్పీడ్గా టైప్ చేయొచ్చు కాబట్టి ఈ కీబోర్డ్ ఎక్కువ యూసేజ్లో ఉంది. ఇలా కాకుండా చాలా టైప్స్ ఆఫ్ కీబోర్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా వరకు ర్యాండమ్గా ఉండేటివి ఉన్నాయి. చాలా వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ వేరే వేరే పొజిషన్లో సెట్ చేసిన కీబోర్డ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ దిస్ ఇస్ ద మేజర్ అన్నట్టు. అంటే వరల్డ్ వైడ్గా ఇది యాక్సెప్టెడ్ స్టాండర్డ్ నార్మలైజ్డ్ కీబోర్డ్ అన్నట్టు. అంటే దీంతో మనం ఎక్కువ వర్క్ చేయొచ్చు, దీంతో ఎక్కువ స్పీడ్గా టైప్ చేయొచ్చు కాబట్టి ఇది మనుగడలోకి ఉంది ఫ్రెండ్స్. సో ఈ వేలో మనం ABCD ఎలా టైప్ చేయాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ AB ఇవన్నీ ఇలా టైప్ చేయాలి ఫ్రెండ్స్. ఏ తర్వాత బి తర్వాత CDEFGHIJKLMNOPQRSTUVWXYZ ఫ్రెండ్స్. ఇలా టైప్ చేయాలి ఫ్రెండ్స్. అంటే మనకు ఒక్క లెఫ్ట్ హ్యాండ్ తోటే కాదు, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉపయోగించి చాలా స్పీడ్గా టైప్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది మనం రివర్స్లో కూడా టైప్ చేయొచ్చు ఫ్రెండ్స్. ZYX ఇలా రివర్స్లో కూడా టైప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. కాకపోతే మనకు ఒక్క ABCD ఎలా టైప్ చేయాలి ఫార్వర్డ్ తెలిసిన, ఒక్కటి రివర్స్ ఏదన్నా ఒకటి తెలిసినా సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే ఇది నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇది నేర్చుకుంటే మ్యాక్సిమం మీకు టైపింగ్ అనేది యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు కానీ, ఇంకెప్పుడైనా యూస్ఫుల్ ఏదైనా డాక్యుమెంట్ టైప్ చేసేటప్పుడు కానీ ఈ స్పీడ్ అనేది యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మనం చేసిన ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. దిస్ ఈస్ అవర్ ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. ఏమన్నా సజెషన్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. నెగిటివ్ రివ్యూస్ కాకుండా పాజిటివ్గా ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ for listening, for giving your valuable time for me friends. Thank you very much. Thanks a lot.